నమస్తే, వెల్కమ్ టు బీఆర్కే న్యూస్. వెరీ గుడ్ మార్నింగ్. టుడే ది ఫస్ట్ ఎడిషన్లో మనం ఫస్ట్ టాపిక్ తెలంగాణ, ఈనాడు తెలంగాణ చూసుకుందాం. అలాగే మన గెస్ట్ బండారు రామ్మోహన్ గారు ఉన్నారు. బండారు రామ్మోహన్ గారు, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ రామ్మోహన్ గారు. టుడే ఈనాడు తెలంగాణ చూద్దాం. ఫస్ట్ హెడ్లైన్ టాపిక్, సంగ్రామ బేరీ మోగిన స్థానికులకు ఎన్నికల నగారా. అక్టోబర్ 9న నోటిఫికేషన్. 2 విడతల్లో ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు. పంచాయతీలకు 3 విడతల్లో. నవంబర్ 11 వరకు కొనసాగనున్న ప్రక్రియ. ఇక షెడ్యూల్ కూడా విడుదలైంది. ఇక కోడ్ కూడా అమల్లోకి వచ్చింది. అత్యధిక స్థానాల్లో గెలుపే లక్ష్యంగా స్థానిక పౌరులు ఇన్ఛార్జ్ మంత్రులదు, ఎమ్మెల్యేలదే కీలక బాధ్యత అంటూ సీఎం రేవంత్ రెడ్డి తెలియజేశారు. అలాగే మనం చూస్తున్నాం, తెలంగాణ వ్యాప్తంగా ఎంపీటీసీ స్థానాలు 5749 ఎంపీటీసీ, అలాగే జడ్పీటీసీ స్థానాలు 565 జడ్పీటీసీ స్థానాలు. ఇది మనం చూస్తున్నాం. ఎంపీటీసీ జడ్పీటీసీ స్థానాలు మొదటి విడత అక్టోబర్ 23, రెండో విడత అక్టోబర్ 27. అలాగే గ్రామ పంచాయతీలు 12,733 గ్రామ పంచాయతీలు. అలాగే వార్డులు 1,12,288 వార్డులు తెలంగాణలో ఉన్నాయి. ఇక ఎంపీటీసీ జెడ్పీటీసీ 2 విడతల్లో జరుగుతాయి. గ్రామ పంచాయతీలు 3 విడతల్లో. గ్రామ పంచాయతీ మొదటి విడత అక్టోబర్ 31, రెండో విడత నవంబర్ 4, మూడో విడత నవంబర్ 8వ తేదీ. గ్రామ పంచాయతీల ఎన్నికల ఫలితాలు ఏ రోజుకి ఆ రోజే సాయంత్రం ఫలితాలు వెలువడించే అవకాశం ఉంది. ఇక ఎంపీటీసీ జెడ్పీటీసీ స్థానాలకు సంబంధించి నవంబర్ 11న ఫలితాలు రిలీజ్ అయ్యే అవకాశం ఉంది. ఎలా చూడొచ్చు రామ్మోహన్ గారు? పల్లెపోరు సిద్ధమా అంటే మీరేం చెప్తారు? మనోజ్, మీకు అట్లాగే బీఆర్కే న్యూస్ ప్రేక్షకులకు నమస్కారం, శుభోదయం. ఒక మాట చెప్పాలి, ఎందుకంటే ఇల్లాలికారు పండుగ కాలేదు అంటున్నాను, కాదు కూడా అంటున్నాను. ఎందుకంటే ఎన్నికల కమిషన్ ఒకవైపు, ప్రభుత్వం మరొక వైపు తప్పు చేస్తుంది. ఒకటే వెనక తప్పు చేస్తుంది అంటున్నాను. ఎందుకంటే కోర్టులో 8వ తారీఖు దాకా వాయిదా ఉన్నది. 8వ తారీఖు నాడు తేలుస్తామన్నారు. మీ సంగతి ఏమిటి, మీరు ఏం చేస్తున్నారనే దాని మీద ప్రభుత్వం మీద. అటువంటి అప్పుడు 8 దాకా ఆగకుండా ఈ నగారా మోగించిందంటే ఇది కాని పెళ్లికి బజారం, మన ఏమంటారు, డంకా మోగించినట్టుంది. పెళ్లి కాదని తెలుసు అందరికీ, కానీ మొదలే బాజా మోగించినట్టుంది, బాజా బాజించినట్టు మోగించినట్టుంది. స్పష్టంగా చెప్తున్నాను నేను, ఈ ఎన్నికలు జరగవు అంటున్నాను నేను. ఎందుకంటే బ్రహ్మాండంగా అనిపిస్తుంటది. కానీ మొన్నటికి మొన్న హైకోర్టు డివిజన్ బెంచ్ ఏమన్నదంటే, మీరు ఎన్నికలకు పోతున్నారు కదా, రిజర్వేషన్ ప్రకటించారు కదా, జియో ఇచ్చారు కదా, జియో నెంబర్ 9 చెల్లుతుందా లేదా అనే దాని మీద నేను మాట్లాడుతున్నా. దయచేసి ఒక 10 రోజులు వాయిదా వేసుకోండి, ఎన్నికల షెడ్యూల్కి ఎందుకు వెళ్తారు అని మాట హైకోర్టే స్వయంగా చెప్పింది. అదే హైకోర్టు సింగిల్ బెంచ్ ఏమో 30 సెప్టెంబర్ నాడు వరకు మీరు ఎన్నికలు జరుపుతామని చెప్పి వారి ముందర హామీ ఇచ్చింది. వారు ముద్దతు విధించలేదు. మీకు ఎలక్షన్ కమిషన్ 2 నెలలు, మీకు 1 నెల టైం ఇచ్చారు. మీరు అడిగిన టైం అది. ఇవాళ ఏమైందంటే రోగి కోరింది అదే, వైద్యులు ఇచ్చింది అదే అన్నట్టు మీరు ఎన్నికల వాయిదా అవతాం తయారైండ్రు. ఆర్భాటంగా ఇవన్నీ చేస్తున్నట్టు నటిస్తున్నారు. ఈ జగన్ నాటకం ఏదైతుందో, రాష్ట్ర ప్రభుత్వం నాటకానికి 8వ తేదీ తెరబడుతుంది అంటున్నాను. నేను వ్యతిరేకంగా చెప్తున్నాను. ఇవాళ ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎంత నాటకం ఆడుతుందంటే, బీసీ రిజర్వేషన్ విషయంలో 42% రిజర్వేషన్ ఇస్తా అని ఎక్కడి నుంచి, కామారెడ్డి డిక్లరేషన్ నుంచి మొదలైంది. ఏది అధికారంలో రాకముందు మేనిఫెస్టోలో పెట్టినప్పుడు. అది అలవిగాని హామీ, సాధ్యం కాదు. దానికి కావాలంటే లీగల్ గా చెల్లదు. మీరు ఒక బిల్లు పాస్ చేసి రాష్ట్రపతి ఆమోదం పొంది, ఆ తర్వాత పార్లమెంట్ చట్టం చేస్తే, పార్లమెంట్ తర్వాత రాష్ట్రపతి ఆమోదం పొంది, ఆ తర్వాత దాన్ని 9వ షెడ్యూల్లో చేర్చినప్పుడు తమిళనాడులో మనకు అమరయ్యే అవకాశం ఉంటుంది. అట్లా కాకుండా మీరు ఏం చేసి చెల్లదని అప్పుడే చెప్తున్నాను. అంటే బీసీల భుజాల మీద తుపాకులు పెట్టి 3 పార్టీలు పేల్చుకుంటున్నారు. కుడుమ అంటే పండుగ అంటున్నాయి. మరి బీజేపీ స్వాగతిస్తున్నా అంటది, కానీ అక్కడికి పోయి బిల్లు, ఆడ కేంద్ర ప్రభుత్వంలో బిల్లు పాస్ కాదు, పార్లమెంట్లో బిల్లు రాదు. చూస్తున్నారు కదా. ముస్లిం బీసీలు, హిందూ బీసీలను వ్యక్తం చేశారని చెప్పి వాళ్ళు కొన్ని పెట్టారు. బీఆర్ఎస్ ఏమంటది, హామీ మీది, అమలు మాదా, మేమెందుకు కూరుకుంటామంటుంది, మేమెందుకు మీకు సహకరిస్తామంటుంది. కనుక ఏమంటారు అంటే, అందరూ కూడా బీసీల రిజర్వేషన్లు కావాలని కోరుతున్నారు. అందరూ శాఖాహారుడు రొయ్యల గంప మాయమవుతుంది. ఎందుకు అవుతుంది? లీగల్ గా చెల్లదు. హైకోర్టు మన స్పష్టంగా చెప్పింది. సుప్రీంకోర్టులో 50% క్యాప్ ఉన్నది. మీరు దాన్ని అధిగమించి సుమారు 70% రిజర్వేషన్ ఇస్తారు, మీరు రిజర్వేషన్ ప్రకటించారు. ఇది ఎట్లా సాధ్యమైంది అనుకుంటారు? మీరు అక్కడ సాధ్యం కాకుండా బిల్లులు పెండింగ్ లో ఉన్నప్పుడు మీరు ఎట్లా నోటిఫికేషన్ ఇష్యూ చేస్తారు? కాగండి, ఒక 10 రోజులు వాయిదా పడితే తప్పేముంది అని 8 అక్టోబర్ కేసు వాయిదా వేస్తూ, మీ అభిప్రాయం ఏంది, ఎన్నికలకు పోతారా వాయిదా వేస్తారా అనే మాట అడిగింది.
మేము సోమవారం చెప్తామండి అని శనివారం నాడు సాయంత్రం వాదనలో అడ్వకేట్ జనరల్ సుదర్శన్ రెడ్డి గారు చెప్పారు అక్కడ హైకోర్టులో. అంటే సోమవారం శనివారం మధ్యన ఆదివారం సెలవు. సోమవారం ప్రభుత్వ అభిప్రాయం చెప్తా అన్నవాడు మా ఎలక్షన్ కమిషన్ దీని ఏమంటారు షెడ్యూల్ ప్రకటించిందంటే అర్థమైంది, మీరు చేసుకునే పని మీరు చేసుకోండి, మేము చేసుకునే పని మేము చేసుకోండి. అంటే ఏమైంది అంటే ప్రజలను మభ్యపెట్టి చూసారా మేము నోటిఫికేషన్ పోయినాము కానీ సాధ్యం కాలేదు, హైకోర్టు మా అడ్డుకుంది కదా ఏం చేయాలని చెప్పి కోర్టుల మీద భారం వేయడానికి ఈ ప్రభుత్వం నాటకం ఆడుతున్నట్టున్నాడు. ప్రభుత్వంతో పాటు ఎలక్షన్ కమిషన్ కూడా ఇంకో నాటకం ఆడుతున్నాడు. ఎలక్షన్ కమిషన్కి ఇంత తొందర ఏమొచ్చింది? 8 నాడు కేసు విచారణ తర్వాత ఎన్నికలు జరపమన్నటదా వద్దంటదా కోర్టు తీర్పును అనుసరించి చేయాల్సిన అవసరం ఉంది కదా. అంటే కుడుమంటే పండుగ వాళ్ళేమో నిన్నగాక మొన్న రిజర్వేషన్ ప్రకటించి ఈ 2 నెలలు 3 నెలలు 90 రోజులు వట్టిగానే కూర్చున్నారు. మొన్న ప్రకటించి ఇవ్వగానే తగుదనమ్మా అని ఎలక్షన్ కమిషన్ ముందుకు వచ్చి ఇలా షెడ్యూల్ ప్రకటించేసింది. బాగానే ఉంది, షెడ్యూల్ చూస్తే అద్భుతంగా ఉన్నది. మరి 2 విడతలు ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు, 3 విడతలు పంచాయతీ ఎన్నికలు, రేపు వచ్చే 11 నవంబర్ కల్లా అన్ని ఎన్నికలు అయిపోతాయి. నెల 15 రోజులు వాటి నుంచి ఆల్మోస్ట్ 15 రోజులు మొత్తం అంతా అయిపోద్ది అనుకుంటున్నాం. ఎన్నికల షెడ్యూల్ కూడా మన మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ కూడా అమల్లోకి వచ్చిందని ప్రకటించారు. ఎలక్షన్ కమిషన్ ఇప్పటిదాకా ఏం చేసింది? ఈ రిజర్వేషన్లు ఖరారు చేయకుండా డిలిమిటేషన్ చేయకుండా 2 నెలలు తాత్సారం చేస్తే ఎన్నికల కమిషన్ ఏం చేయాలి? కోర్టు వారికి ముందుకు వెళ్ళి అయ్యా మేము మరి రెడీ ఉన్నాము కానీ వాళ్ళేమో రిజర్వేషన్ ఇవ్వలేదు, మరి ఏం చేస్తారని అడగాల్సిన కోర్టు ఇవ్వలేదు అనుకోండి, ప్రభుత్వానికి లెటర్ రాయాలి కదా ఎలక్షన్ కమిషన్. ఎలక్షన్ కమిషన్ స్వతంత్రంగా పనిచేస్తుందా లేకుంటే రాష్ట్ర ప్రభుత్వం చెప్పినట్టు ఆడుతుందా అనడానికి మంచి ఉదాహరణ లేదు. కానీ ఏం లేదు, వాళ్ళు ఎలక్షన్ కమిషన్ స్వతంత్రంగా వ్యవహరించాల్సిన కమిషన్ వాళ్ళు రాష్ట్ర ప్రభుత్వం ఏది చెప్తే అది చేస్తున్నది. తెలుసు, అందరికీ తెలుసు, ప్రకటించిన అధికారులకు తెలుసు, రాజకీయ పార్టీలకు తెలుసు. ఇది రేపు పొద్దున ఇది చెల్లలేరు. హైకోర్టు మొన్న అడిగిన ప్రశ్నలకు ఒక్కదానికి కూడా ప్రభుత్వం సమాధానం చెప్పకుండా ఈ ఎన్నికలకు ముందుకెళ్లే పరిస్థితి ఉండి హైకోర్టును ధిక్కరించినట్టు అంటున్నాను నేను. 8 నాడు అంటే వీళ్ళందరికీ తెలుసు కనుక 9 దాకా షెడ్యూల్ ప్రకటించారు కానీ 9 నుంచే నోటిఫికేషన్ అంటున్నారు. నోటిఫికేషన్ రాలే కనుక 8 నాడు హైకోర్టు దీన్ని కొట్టేస్తుంది, లేకపోతే ఎన్నికలు వాయిదా వేసుకోమని మళ్ళీ ఒకసారి సలహా ఇస్తుంది. దాంతో మళ్ళీ ఎన్నికలు జరగవని నేను అంటున్నాను. అంటే రాని చెప్పాను కదా, కాని పెళ్లికి ముందస్తు బాజాలు మోగించారు. ఈ బాజాలు భజంతులన్నీ కూడా 8వ తారీఖు దాకా నడుస్తాయి. ఒకటి పెంచి ఒకరు మాట్లాడుతున్నారు బీసీలకు మేమే వారసులం అన్నట్టు. బీసీల మీద తుపాకి పెట్టి భుజాల మీద తుపాకి పెట్టి పేల్చుకొని రాజకీయ పాపం కలుపుకుంటున్నారు. ఇప్పుడు ఎవరు వద్దనే సాహసం కూడా చేయరు. ఇంకా బీసీలు ఓట్లు కావాలి కదా వీళ్ళకు. నిజంగా జరగదని తెలిసి అన్ని పార్టీలు నాటకం ఆడుతున్నాయి. అందులో ప్రభుత్వం ప్రధాన నాటకం, దానికి బాజా భజంతులు కొడుతుంది ఇటుపక్క ప్రతిపక్షాలు, బీజేపీ కానీ బీఆర్ఎస్ కానీ. వీళ్ళందరూ కూడా ఎన్నికలు వాయిదా పడాలని కోరుకుంటున్నారు. ఎన్నికలు ఇప్పుడు జరిగితే గెలవమనేమో అధికార పార్టీ, ఎన్నికలు ఎప్పుడు జరిగిన మేము గెలుస్తామని ధీరాలు పలుకుతున్న బీఆర్ఎస్, అట్లాగే బీజేపీ కూడా ఈ నాటకంలో భాగస్వాములు. 3 పార్టీలు మొత్తం మీద బీసీల ఆశల మీద నీళ్లు చల్లుతున్నాయి. హైకోర్టు తీర్పు రేపు వస్తుంది 8వ తారీఖు నాడు. ఈ నెలలో కాదు వచ్చే నెలలో కూడా ఎన్నికలు జరగకుండా పోతాయి. చివరికి పార్లమెంట్ సాక్షిగా అంటే మనకు మళ్ళీ చట్టం చేయాల్సిందే, అప్పటిదాకా కాదు. ఒకవేళ పోతే 42% రిజర్వేషన్ కాకుండా పాత రిజర్వేషన్ పోతే అవకాశం ఉండే. చట్టాన్ని సవరించారు, అట్లా రిజర్వేషన్ ప్రకటించారు. ఇప్పుడు ముందు పోతే నుయ్యి వెనుక పోతే గొయ్యి అనే పరిస్థితి ప్రభుత్వం తయారైంది. నా ఉద్దేశం మనం ఇప్పుడంతా జరిగే అవకాశం లేదంటున్నాను. అందుకనే కానిపేటకి ముందస్తు బాజాలు మోగించారు అంటున్నాను. రైట్, నెక్స్ట్ టాపిక్ చూద్దాం. అలాగే ఈనాడు తెలంగాణలో మనం నెక్స్ట్ హెడ్లైన్ చూస్తే సినిమా పైన సుంకాల మోత, అమెరికా వెలుపల నిర్మిస్తే 100% అదనంగా టారిఫ్ విధించే అవకాశం ఉంది. భారతీయ చిత్ర పరిశ్రమపై తీవ్ర ప్రభావం చూపనుంది. భారీ సుంకాలతో ప్రపంచాన్ని గందరగోళపరుస్తున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సినిమాల్లోనూ వదల్లేదు. అమెరికా వెలుపల నిర్మించే సినిమాలపై 100% టారిఫ్ విధించారు. ఇది భారీ చిత్ర పరిశ్రమపై భారీగా పడే అవకాశం ఉన్నట్లు మనకు కనపడుతుంది. ఈ టాపిక్ ప్రధానంగా ఈనాడు తెలంగాణలో హెడ్లైన్ హైలైట్ అవుతుంది. దీనికి ఏం చెప్తారు రామ్మోహన్ గారు? ట్రంప్ చర్యలన్నీ తప్పు పట్టలేము మనకు. ఎందుకంటే మన దేశం కోసం ఆయన పాటుపడుతున్నారు. ఇప్పుడు మన దేశంలో కాదు, మన రాష్ట్రంలో నిర్మించే సినిమాలకు మనం రాయితీ ఇస్తున్నామా లేదా? మనకు అరకులోయలోనో సినిమాలు తీస్తే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏమంటుంది, మా దగ్గర సినిమాలు తీయండి, ఇక్కడ మీకు రాయితీ ఇస్తామంటుంది కదా. ఆ పని వాళ్ళు చేస్తారు కదా. అమెరికా తప్పేందుకైతుంది అంటే మనకు నీతి వాళ్ళకు నీతి అయితే ఉండదు కదా. వాళ్ళకి ఇల్లీగల్ ఇమ్మిగ్రెంట్స్ తీసేస్తా అంటున్నారు, పొమ్మంటున్నాడు. తప్పు కాదు, కరెక్ట్ అంటున్నాడు. మన దృష్ట్యా మనం ఆలోచన చేసి మనకు అన్ని సౌకర్యాలు అక్కడ కావాలి, అమెరికాలో ఉండాలి, గ్రీన్ కార్డు రావాలని కోరికలు ఉంటాడు, సహజం కాదంటలేదు. ఇది కూడా అంతే. సినిమాలు అక్కడ తీస్తే మంచిది అంటున్నాడు. సినిమాలు అక్కడ తీయకుండా వేరే దేశాలు తీసుకొని వచ్చి మీరు స్విట్జర్లాండ్ అక్కడ మన వాళ్ళు కూడా పోతున్నారు కదా, పోయి వచ్చి ఇక్కడ సినిమాలకు రాయితీ కావాలన్నా, సినిమాలకు పరిశ్రమ అభివృద్ధి చెందాలంటే ఎట్లా అభివృద్ధి చెందుతుంది? మన వనరులు వాడుకోండి అని అంటున్నారు.
అద్భుతమైన లొకేషన్స్ ఉన్నాయి, అమెరికాలో లేనిది కాదు కదా, మీరు సినిమా నిర్మాణం 99% ఇక్కడ తీస్తే మీకు మంచిది అంటున్నాడు. రెండోది, సినిమా నిర్మాణ పరిశ్రమకు అవసరమైన ఊతం ఇస్తా అంటున్నాడు. తప్పు కాదు కదా. ఏదో మన భారతీయ సినిమాకు నష్టం అయిద్దని మనం అద్భుతంగా తీసి సినిమాలు అంతర్జాతీయంగా ఫిలింఫేర్ అంతర్జాతీయంగా ఏమన్నా అవార్డు ఏమైనా కొడుతున్నామా? మన సినిమా రంగం అధ్వానంగా ఉన్నది. ఒక్కటి కూడా ఒక థీమ్ ప్రకారం తీస్తలేము, మంచి సినిమాలు తీస్తలేము, పిల్లల సినిమాలు అస్సలే వస్తలేవు. మన భారతీయ సినిమాలకు ఏమి నష్టం కాదు. మన వాళ్ళు ఇక్కడనే గుడుగుడు కొంచెం గుడ్డే రాగం ఆడతారు, ఇక్కడనే సినిమాలు తీసుకుంటారు, సమస్య లేదు. కానీ అమెరికా అధ్యక్షుడు మంతల్లో వారి దేశానికి అభివృద్ధి గురించి వారు కోరుకుంటున్నారు. ఆ దేశంలో సినిమాలు తీయమంటున్నారు. ఆ దేశంలో ఉండండి, సినిమాలు తీయండి, పొండి అంటున్నారు. వేరే దేశాలు సినిమాలు తీసుకొచ్చి పన్నులను అక్కడ చెల్లించి లొకేషన్స్ అక్కడే పెట్టుకొని మా దగ్గరికి వచ్చి మా దగ్గర సినిమా ఆడిస్తా అంటే ఎట్లా అంటున్నాడు. కనుక మనకో నీతి వాళ్ళకో నీతి ఉండదు. ఈ విషయంలో ట్రంప్ను సమర్థిస్తున్నాడు. చాలా విషయాల్లో ట్రంప్ అమెరికా ప్రజల గురించి ఆలోచన చేస్తున్నాడు. కానీ ప్రపంచ ప్రజలందరినీ భయపెడుతూ చేస్తున్న సందర్భంలో వాడే నష్టపోతాడని నేను అంటున్నాను. చెరువు మీద అడిగితే ఏమవుతుంది, నష్టమేం లేదు అంటున్నాను. వాళ్ళ మీద వాళ్ళు అడిగితే లొకేషన్ దొరకకపోతే వేరే దగ్గరికి పోతారు వాళ్ళు. కనుక అమెరికా సినిమాలు అమెరికా నిర్మాణం కావాలని ఆయన ఆలోచన మంచిది. ఆచరణ సాధ్యం అవుతుందా కాదా ఆయన ఆలోచన చేసుకోవాలి. ఫస్ట్ ఎడిషన్లో ఈనాడు ఆంధ్రప్రదేశ్ చూద్దాం. అమ్మవారికి పట్టు వస్త్రాలు తీసుకెళ్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు భువనేశ్వరి దంపతులు దుర్గమ్మ దయతో దిగ్విజయంగా సంక్షేమం, ప్రజలందరికీ సుఖ సంతోషాలు ఇవ్వాలని అమ్మను వేడుకున్నా అంటూ చంద్రబాబు చెప్తున్నారు. సీఎం చంద్రబాబు నాయుడు నిన్న విజయవాడ కనకదుర్గమ్మ అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. ఈ టాపిక్ ప్రధానంగా ఈనాడులో హైలైట్ అవుతుంది. ఇక ఈ టాపిక్ మీద బండారు రామ్మోహన్ గారు ఏం చెప్తారు? అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించారు, దుర్గమ్మ దయతో అందరూ చల్లగా ఉండాలనేసి సీఎం చంద్రబాబు చెప్తున్నారు. అమ్మవారి ఆశీస్సులు అందరికీ అందాలని మనం కూడా కోరుకుందాం. ఎందుకంటే కనకదుర్గ మహత్యం తక్కువదిగా. కనకదుర్గమ్మ నమ్ముకొని ఉన్నవాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. కనుక విజయవాడలో జరుగుతున్న ఉత్సవాలలో ముఖ్యంగా కనకదుర్గ దర్శనం చేసుకొని ఇద్దరు భార్యాభర్తలు చంద్రబాబు నాయుడు గారు, భువనేశ్వరి గారు దర్శనం చేసుకున్నారు. ప్రజలకు సుఖశాంతులతో ఉండాలని కోరుకున్నారు. ముఖ్యంగా శరన్నవరాత్రులు ఆంధ్రప్రదేశ్లో చాలా అద్భుతంగా జరుపుతారు. ఎందుకంటే తెలంగాణలో బతుకమ్మ పండుగతో పాటు జరిపినా కూడా ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో అయితే శరన్నవరాత్రులని అద్భుతంగా జరుపుతారు. ముఖ్యంగా 2 నవరాత్రులు వస్తాయి మనకు, శ్రీరామ నవరాత్రులు అట్లాగే శరద్ నవరాత్రులు. 2 కూడా వీటిలలో ముఖ్యంగా శరన్నవరాత్రుల విషయంలో కనకదుర్గ ఆలయంలో జరుగుతున్న ఇక్కడ తూర్పు వీటికి కూడా మంచి ఆదరణ ఉన్నది. ఎక్కువ మంది భక్తులు కూడా సందర్శించుకుంటున్నారు. చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర ముఖ్యమంత్రిగా, రాష్ట్ర పెద్దగా వారి భార్యాభర్తలు మరి సందర్శించుకొని ప్రజలకు సుఖశాంతులు ఇవ్వాలని కోరుకున్నారు. మంచిది అంటున్నాను. దసరా నవరాత్రుల సందర్భంగా ఎల్లుండి వరకు కొనసాగుతాయి ఇవి. రేపటికి ముగిసే క్రమంలో మరి ప్రజలందరూ కూడా ముఖ్యంగా ఈ దసరా పండుగ, దసరా కంటే కూడా ఈ శరన్నవరాత్రుల విషయంలో మంచి దుర్గమ్మ మాతను కొలుసుకుంటారు. మంచి పని అంటున్నారు. రైట్, నెక్స్ట్ టాపిక్ చూద్దాం. 58,000 కోట్లతో పోలవరం సోమశిల అనుసంధానం చేశాం, తెరపైకి కొత్త ప్రతిపాదన తీసుకొచ్చాం, మూసి మున్నూరు నదుల మధ్య ఆయకట్టుకు నీళ్లు ఇస్తున్నాం, వరద జలాల సద్వినియోగంలో భాగంగా ఇది సుదీర్ఘంగా కసరత్తు చేశాం, పోలవరం బనకచెర్ల స్థానే ఇదో ప్రత్యామ్నాయం అంటున్నారు సీఎం చంద్రబాబు. ఎలా చూడొచ్చు అంటారు బండారు రామ్మోహన్ గారు? అంటే నీటిని వనరులు వినియోగించడం మంచిది. ఉదాహరణకు గోదావరిలో ఈ సంవత్సరం అయితే మంచి వార్తలు వచ్చినాయి. ఏదైతే సుమారు 4,000 టీఎంసీల నీళ్లు సముద్రంలో కలిసినాయి. వీటిని ఉపయోగించుకోవాల్సిన అవసరం ఉంది. నీరు పల్లె మెరుగు నిజంగా దేవుడు ఎరుగు అంటారు. కనుక పోయే నీళ్ళని ఆపుకోవాలి, చేయాలి. కానీ బనకచెర్ల ఫెయిల్ అవుతుంది, బనకచెర్ల కాదు అనే ఉద్దేశంగా ఉన్నప్పుడు రెండో ప్రత్యామ్నాయాన్ని సోమశిల వరకు విస్తరిస్తామన్నది మాత్రం మంచిది అంటున్నాను. రాయలసీమ నీళ్లు ఇవ్వాలంటే గోదావరి జలాలను మాత్రమే దిక్కు అనే పరిస్థితి వచ్చింది. కృష్ణాలో నీళ్లు లేవు. ఇప్పుడు ఈ మధ్యన ఈ సంవత్సరమే విచిత్రంగా గోదావరి కంటే ముందు కృష్ణాకు వరదలు వచ్చినాయి, మనం చూస్తున్నాం కదా. కానీ రేపు ఆల్మట్టి ఎత్తి పెంచుతామంటున్నారు. ఈ 2 రాష్ట్రాలకు నష్టమే. కనుక కృష్ణానది మీద ఆల్మట్టి ఏదైతే ఎత్తి పెంచుతామంటున్నారో దాన్ని అడ్డుకోవాల్సిన బాధ్యత ఈ 2 రాష్ట్ర ప్రభుత్వం అంటున్నారు, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ది. ముఖ్యంగా ఈ 2 రాష్ట్రాలకు ఏడారే అయ్యే పరిస్థితి ఉంది. కనుక ఈసారి బాగుంది కనుక వచ్చేసారి ఎట్లా ఉంటుందో తెలియదు. కనుక దాన్ని చేసుకోవాలి. ముఖ్యంగా కృష్ణానది జలాలనే రాయలసీమకి ఎక్కువ వాడుకునే ప్రయత్నం చేయాలంటే గోదావరి నది జలాలను కింది దాకా మన కృష్ణానది బేసిన్ తరలించి ఆ నీళ్ల వల్ల వచ్చే ప్రయోజనాన్ని మిగతా రాష్ట్రాల నుండి కూడా మహారాష్ట్ర, కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ అందుకునేటట్టు చేయాలి. ముఖ్యంగా మున్నేరును అన్నారు కదా,
ఆ మూసి ఈ రెండు నదులు కలిసే చోట మరి మరొక మంచి పని చేస్తే బాగుంటుంది అనుకుంటున్నారు. ఇప్పటికే మనకు పులిచింతల రిజర్వాయర్ ఆల్రెడీ బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ గా ఉన్నది. 40 టీఎంసీ దాంతో బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ గా ఉన్నది 45 టీఎంసీలు పులిచింతల. మరి దాన్ని సరిగ్గా ఉపయోగించుకోవాల్సిన అవసరం ఉన్నది. మెల్లమెల్లగా శ్రీశైలం నీళ్లను కేవలం దక్షిణ తెలంగాణ అట్లాగే రాయలసీమకు ఉపయోగించుకున్నట్టు చేయాలి. మనకు నాగార్జున సాగర్ నీళ్లను పూర్తిగా ఈ రెండు ప్రాంతాలకు ఉపయోగించినట్టు చేసి మన పులిచింతల అట్లానే మనకు బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ కనుక ప్రకాశం బ్యారేజ్ ద్వారా ఈ రెండు రాష్ట్రాలకు ఒక రకంగా చెప్పాలంటే పులిచింతల నీళ్లు పైకి తెలంగాణకు రావు, పులిచింతల నుంచి కిందికి పోయే నీళ్ళన్నీ కూడా చాలా వరకు ఆపుకునే ప్రయత్నం చేయాలి. మంచిది అంటున్నాను. ప్రత్యామ్నాయ ప్రతిపాదనల గురించి ఇంజనీర్ పరిశీలించాలి. ఇంకా డిపిఆర్ తయారు కావాలి. కేవలం ప్రతిపాదన మాత్రమే పెట్టారు. బనకచెర్ల ప్రత్యామ్నాయ ప్రతిపాదన మంచిది. బనకచెర్ల 85,000 కోట్లు అంటున్నారు. దానిలో సగంతోనే 45,000 కోట్లతోనే పూర్తి చేస్తామంటున్నారు. కనుక ఇవన్నీ ప్రత్యామ్నాయాలు పరిశీలించాలంటే అంతర్రాష్ట్ర జల వివాదాలు పరిష్కరించుకోవాలి. ఇప్పటికే బనకచెర్ల మీద తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అభ్యంతరం వ్యక్తం చేసింది. ఇప్పటికే మనకు పోలవరం దాని మీద కూడా ఒరిస్సా అభ్యంతరాలు అట్లాగే ఉన్నాయి, ఛత్తీస్గఢ్ అభ్యంతరాలు అట్లాగే ఉన్నాయి. వీటన్నిటిని పరిష్కరించుకొని సమగ్ర జల విధానాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రకటించాలి. ఈ రాష్ట్రాల మధ్యన పంచాయతీలు లేకుండా తామే అంటే ఒక తండ్రి పాత్ర వహించి కేంద్ర ప్రభుత్వం అందరి ముఖ్యమంత్రిని కూర్చోబెట్టి సమగ్ర జల విధానం రూపొందించి ఉన్న ప్రతి నీటి చుక్కను సద్వినియోగం చేసినట్టు చేయాలి. మంచి ఆలోచన, మంచిది. దీని ఆచరణ కావాలంటే నేను చెప్పిన అన్ని జరిగితేనే మాత్రం ఆచరణకు వస్తుంది. అప్పుడు మాత్రమే సాధ్యమవుతుంది. ఎవరికి వాళ్ళు ఈ నీటి ప్రాజెక్టు కట్టుకోవడానికి వీల్లేదు. డిపిఆర్ లేకుండా, పర్మిషన్ లేకుండా కనుక లీగల్ గా కట్టుకోవాలంటే మాత్రం జలవనరుల శాఖ ఈ మధ్యనే మళ్ళీ ప్రయత్నం చేస్తుంది. బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ తీర్పు ఒకటి వచ్చిన్నది ఆల్రెడీ. దాంట్లో తెలంగాణ ఆంధ్రప్రదేశ్కి అన్యాయం జరిగింది. 812 టీఎంసీలు నీళ్లను కూడా ఈ రెండు రాష్ట్రాలకు పంచలేదు సరిగ్గా అనే వాదన వస్తుంది. ఈ రెండు రాష్ట్రాల మధ్య వివాదం ఉన్నది. ఇవన్నీ పరిష్కరించుకుంటూ పోతే తప్పనిసరి జరుగుతుంది. నీటిని నియమించే క్రమంలో విజన్ ఉండాల్సిందే. ఆ విజన్ తగ్గట్టు ప్రణాళికలు రచించాలి, పర్మిషన్ తీసుకోవాలి. రైట్, నెక్స్ట్ టాపిక్ చూద్దాం. సాక్షి పేపర్ తీసుకుంటే మిథున్ రెడ్డికి బెయిల్, మద్యం కేసులో ఆయన పాత్రను నిరూపించే ఆధారాలు లేవంటూ ఏసీబీ కోర్టు చెప్పింది. ఆరోపణల ఆధారంగా అమూల్యమైన బెయిల్ హక్కులను తిరస్కరించలేం. నిందితుడి పాత్ర, ఆధారాలు కాకుండా కేవలం తీవ్రమైన కేసు కారణంతో బెయిల్ను నిరాకరించలేం. మాస్టర్ మైండ్ అనేందుకు ఎలాంటి ఆధారాలు లేవు అంటూ ప్రధానంగా సాక్షి హెడ్లైన్లో ఎంపీ మిథున్ రెడ్డికి సంబంధించినటువంటి మద్యం కేసు చూస్తున్నాం. మనం ఇప్పటికే ఈ కేసులో 12 మందిని అరెస్ట్ చేశారు. రాజ్ కసిరెడ్డి, పైలా దిలీప్, ఓఎస్డి కృష్ణమోహన్ రెడ్డి, ధనుంజయ్ రెడ్డి. ఇక తాజాగా ఈ కేసులో మిథున్ రెడ్డి బెయిల్ పైన నిన్న రిలీజ్ అయ్యారు. ఇక చెవిరెడ్డి భాస్కర్ రెడ్డితో సహా 6 మంది మాత్రమే రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్నారు. ఎలా చూడొచ్చు ఆయన కార్యకర్తలకు, అభిమానులకు ఎంపీ మిథున్ రెడ్డి బెయిల్ ఒక బిగ్ రిలీఫ్ అనుకోవచ్చా? తర్వాత మనకు బెయిల్ రావడం వల్ల నిందితుడు కాకుండా పోడు. కాకపోతే నిర్బంధం అనేది మంచిది కాదు. ఎవరినైనా నిర్బంధించడం సరైనది కాదు. స్వేచ్ఛగా తిరగవచ్చు అనే దానికి ఈ బెయిల్ అర్థం. నా ఉద్దేశం ఈ వార్త చూడండి, ఎవరి పేపర్లో వాళ్ళకి అనుకూలంగా రాసుకున్నారు. బెయిల్ వచ్చింది వాస్తవం, అంతే. నేను అది అడ్వకేట్ చెప్తున్నాను. బెయిల్ రావడానికి చాలా కారణాలు ఉంటాయి, గ్రౌండ్స్ ఉంటాయి. ఒక్కొక్క కేసులో ఒక్కొక్కటి. ఇంతకుముందు మీరు చెప్పారు కదా 6 జైల్లో ఉన్నారు, వాళ్ళకి ఎందుకు బెయిల్ వస్తలేదు? ఇక్కడ నిర్దోషిగా బయటపడినట్టు కాదు. బెయిల్ రావడం అనేది, బెయిల్ అనేది మనిషి హక్కు. నిర్బంధం నుంచి బెయిల్ రావడం హక్కు. అది జరిగింది అంతే. కానీ దీన్ని మిథున్ రెడ్డి మొత్తం మనకు అడిగిన ముత్యంలో బయటకు రాలేదు, లేకపోతే లోపల ఉన్న వాళ్ళందరూ నిందితులు, నేరస్తులు అంతకంటే కాదు. ఎందుకంటే ఒక్కొక్క కేసులో వాళ్ళ పాత్రను బట్టి చేస్తున్నారు. ముఖ్యంగా ఛార్జ్ షీట్ వేస్తే ఛార్జ్ షీట్ లో మిథున్ రెడ్డి ఏం చేశారు, మిగతా వాళ్ళు ఏం చేశారు లెక్కలకు వస్తున్నాయి. ఇప్పుడైతే వెంటనే ఇదైతే విచారణ జరిపే పరిస్థితి కనపడతలేదు. ఎందుకంటే కోర్టులో అంత బెయిల్లు లేకపోతే అరెస్టులు తప్ప అసలు ఛార్జ్ షీట్ వేసి ఎవరి పాత్ర ఏంటి, అసలు బిగ్ బాస్ ఎవరు తేల్చాల్సిన అవసరం ఉన్నది. నా ఉద్దేశం సిట్తోనే, ఇది స్పెషల్ ఇన్వెస్టిగేషన్ మన టీంతోనైతే కాదంటున్నాను నేను. దీన్ని ఏదైతే కుంభకోణం చాలా పెద్దది, ఢిల్లీ కంటే పెద్దది, తమిళనాడు కంటే పెద్దది, ఇంకే దానికంటే పెద్దది అంటున్నారు కదా. మరి ఇంత హవాలా మనీ కొనసాగి సర్క్యులేట్ జరిగి డిజిటల్ పేమెంట్స్ కాకుండా డబ్బులే నగదు బదిలీ జరిగింది అంటున్నారు. కనుక కోట్లు దొరికాయి, 12 పేటలు, 11 కోట్లు ఇవన్నీ ఉన్నాయి కదా మనకు. వీటన్నిటిని సమగ్రంగా విచారించాలంటే మాత్రం ఈడీ రావాలని ముందరికి అంటున్నాను. ఎందుకంటే ఈడీకి అప్పచెప్తే సిబిఐ రావాలంటే మాత్రం రాష్ట్ర ప్రభుత్వం పర్మిషన్ కావాలి. కానీ ఇట్లాంటి పెద్ద ఎత్తున డబ్బులు కుంభకోణం జరిగింది అంటున్నారు. కనుక లిక్కర్ స్కామ్ లో, ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్ లో దీని మీద ఈడీ చేస్తే బాగుంటుంది అనుకుంటున్నాను నేను. డబ్బులు చేతులు మారాయి కనుక. రెండోది ఏంటంటే ఎన్నికల్లో దీన్ని డబ్బులు పంచడానికి పెట్టారని చెప్పి వాటి మీద కూడా మరి అప్పటి ఆ నోట్లు ఎప్పుడు తయారైనాయి, బ్యాంకులో డిపాజిట్ చేశారు. ఈ వివాదాల చుట్టూ అంటే
అదిగో పులంటే ఇదిగో తోక అంటున్నారు. ఈ మొత్తం లిక్కర్ స్కామ్ ను విచారణ చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం వేసిన సిట్ సరిపోదు, ఈడీ కావాలని కోరుకుంటా. ఈడీ వస్తే కొంచెం చాలా విషయాలు తెలిసే అవకాశం ఉందని నేను అంటున్నాను. రాజకీయ విచారణ జరిపితే వాళ్ళ మీద వీళ్ళ మీద వాళ్ళు కక్ష సాధింపు చర్యలు తప్ప ఇంకోటి ఏం లేదని నేను అంటున్నాను. సరే బెయిల్ రాగానే ఇప్పుడు ఇళ్ళకంగా పండుగ కాదన్నట్టు బెయిల్ రాగానే నిర్దోషిగా బయటపడ్డట్టు కాదు. చూద్దాం ఏం జరుగుతుందో. మిగతా 6 విషయంలో ఏం జరుగుతుంది దీని మీద అంటే కోర్టు ప్రతి విషయాన్ని వ్యక్తి నిర్బంధం అవసరమా లేదా, ఆయనైతే గౌరవ పార్లమెంట్ సభ్యుడిగా ఉండే కనుక బయట ఎక్కడికి పోయినా పోవచ్చు కనుక విదేశాలకు పోకుండా కొన్ని షరతులతో చేసినట్టున్నారు, బెయిల్ అనుమతించినట్టున్నారు. వారు బయట స్వేచ్ఛగా ఉండడానికి మనిషికి మనకు మానవ హక్కుల ప్రకారం కూడా హక్కు ఉన్నది. అదే జరిగింది. వాళ్ళు బెయిల్ రావడం పెద్ద విజయమేం కాదు, అపజయం అంతకంటే కాదు. రైట్. అలాగే నెక్స్ట్ ఆంధ్రజ్యోతి క్లిప్పింగ్ చూద్దాం. ఆంధ్రజ్యోతి క్లిప్పింగ్లో కూడా దుర్గమ్మ దర్శనానికి ఎలివేటెడ్ క్యూ కాంప్లెక్స్ 14 కోట్లతో 5 నెలల్లో పూర్తి చేస్తాం, ఇంద్రకీలాద్రిపై మరిన్ని సౌకర్యాలు అంటూ సీఎం చంద్రబాబు చెప్పుకొచ్చారు. 26 కోట్లతో అన్నప్రసాద భవనం నిర్మిస్తున్నాం, 27 కోట్లతో కొత్త ప్రసాదం తయారీ కేంద్రాన్ని కూడా నిర్మిస్తున్నాం, వైభవంగా గోదావరి కృష్ణ పుష్కరాలు, కనకదుర్గమ్మకు పట్టు వస్త్రాలు సమర్పించినప్పుడు సీఎం చంద్రబాబు ఈ వ్యాఖ్యలు చేశారు. ఇది ప్రధానంగా దుర్గమ్మకు సంబంధించి హైలైట్ అవుతుంది. ఎలా చూడొచ్చు అంటారు రామ్మోహన్ గారు? 26 కోట్లతో అన్నప్రసాద భవనం, అలాగే 27 కోట్లతో కొత్త ప్రసాద తయారీ కేంద్రాన్ని నిర్మిస్తున్నారంటూ కూడా సీఎం చంద్రబాబు చెప్తున్నారు. మంచిదే. నా ఉద్దేశం అంటే అన్నప్రసాద కేంద్రం కానీ ఇవన్నీ నిర్మాణం కరెక్టే, కానీ సమస్య ఏంటంటే పార్కింగ్ సమస్య వస్తుంది అక్కడ చాలా సార్లు. చూడండి, మామూలుగా ప్రైవేట్ వెహికల్స్ మనం బోని వరకు ఇది నుంచి లిఫ్ట్ ఒకటి పనిచేస్తుంది, సరిగ్గా పనిచేయదు, మెట్ల మార్గం వరకు పోవాల్సి వస్తుంది. ప్రైవేట్ వెహికల్ కూడా అనుమతిస్తలేరు. అట్లాగే ఉచిత బస్సులు కూడా సరిపోతలేవు. అన్నిటికంటే ప్రధానంగా పైకి వెళ్ళే ఘాట్ రోడ్డు ఎప్పటికి కూడా మనకు కొండ చర్యలు విరిగిపడి ప్రతి నెలకోసారి 15 రోజులకోసారి ఆటంకం కలుగుతుంది. కనుక ఈ ఎలివేటెడ్ కారిడార్ ఏర్పాటు చేయడం మంచిది అంటున్నా నేను. దాంతోపాటు ఏమైనా ఈ వృద్ధులకు వీళ్ళకి పనికొచ్చేటట్టు మనకు కేబుల్ బ్రిడ్జి కూడా వేస్తే, కేబుల్ మన సౌకర్యం కూడా కల్పిస్తే బాగుంటుంది నా ఉద్దేశం. లిఫ్ట్లు కూడా పెంచాల్సిన అవసరం ఉంది. అంటే మనము కార్లో పోవాల్సిన అవసరం లేకుండా కిందనే పార్కింగ్ బాగా ఏర్పాటు చేశారు. ఇప్పుడు మనకు ఇది భవానీ రోడ్ పక్క నుంచి లోపలికి వెళ్తే బాగా చేశారు. దాంతోపాటు ఈ సౌకర్యం ఎంత కల్పించినా కొండ చిన్నది కనుక అక్కడ మనకు పార్కింగ్ సౌకర్యం లేకుండా పోతుంది. ఎక్కువ బస్సులను ఉచిత బస్సులు నడిపించి ప్రయాణికులకు ఇబ్బంది కలగకుండా చూడాలి. ఇప్పుడు ముఖ్యంగా శరణావాసాలు జరుగుతున్నాయి కనుక ఈ ఏర్పాట్లన్నీ ఇప్పటింతలు చేయలేము. వచ్చే సంవత్సరానికైనా సరే ఇంతకంటే మెరుగైన ఏర్పాట్లు చేస్తే మంచిగా ఉంటుంది. అన్నదాన సత్రం నిర్మించడం కానీ ఇతరతర సౌకర్యం చేయడం మంచిదే. వీలైన తొందరగా అంటే తప్పికి పారిదోడుతున్నట్టు కాకుండా ఇప్పుడు వాళ్ళు వెళ్ళారు కనుక ప్రకటన కాకుండా వచ్చే సంవత్సరానికి ఇప్పుడు వీళ్ళు చెప్పినవన్నీ అమలైన అనుకోండి, ఇప్పుడు ప్రభుత్వం చిత్తశుద్ధిని శంకించాల్సిన అవసరం లేదు, మంచి పని చేసినట్టు అవుతుంది. సౌకర్యాలు కల్పించాలి, భక్తులకు సరైన విధంగా అమ్మవారి దర్శనం చేయించినట్టు చేస్తే మంచిది అక్కడ. రైట్. రామ్మోహన్ గారు, టుడే విశ్లేషణలో మంచి విశ్లేషణ అందించినందుకు ధన్యవాదాలు. ఇది ఇవాల్టి ది ఫస్ట్ ఎడిషన్. రేపటి ఫస్ట్ ఎడిషన్లో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి BRK న్యూస్.